అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న సూపర్ 8 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది సఫారీ టీం. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలో తడబడింది. మాక్రమ్, డికాక్, రికాల్టన్ సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు. డేవిడ్ మిల్లర్, డేవాల్ డ్రేవిన్ మాత్రం టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. మిల్లర్ 35 బంతుల్లో 63, బ్రేవీస్ 29 బంతుల్లో 45 రన్స్ చేశారు. స్టబ్స్ చివర్లో రెచ్చిపోయి ఆడాడు. 24 బంతుల్లో 44 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బూమ్రా 3 వికెట్లు తీశాడు. హర్షదీప్కు 2 వికెట్లు దక్కాయి. అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న సూపర్ 8 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది సఫారీ టీం. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలో తడబడింది. మాక్రామ్, డికాక్, రికాల్టన్ సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు. డేవిడ్ మిల్లర్, డేవాల్ డ్రేవిన్ మాత్రం టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. మిల్లర్ 35 బంతుల్లో 63, బ్రేవీస్ 29 బంతుల్లో 45 రన్స్ చేశారు. స్టబ్స్ చివర్లో రెచ్చిపోయి ఆడాడు. 24 బంతుల్లో 44 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీశాడు. హర్షదీప్కు 2 వికెట్లు దక్కాయి. గోదావరి, కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటాలో చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రంతో భేషజాలు లేకుండా చర్చలు జరుపుతామన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టి మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ములుగు జిల్లా దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించారు సీఎం రేవంత్. ఆసియాలోనే రెండో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ దేవాదుల ప్రాజెక్టును పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకలగూడెంలో ఉన్న దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్కతో కలిసి సందర్శించారు. దేవాదుల ఇంటెక్ వెల్, పంప్ హౌస్ పరిశీలించారు. ఇంటెక్ వెల్ తో పాటు గోదావరి నీటి లభ్యతపై చర్చించారు. ఏడాదిలోనే పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం. రాబోయే 2 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత సర్కార్ 10 ఏళ్లలో 960 టీఎంసీలకు సరిపడా ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు నీటి గొడవ ఉండేది కాదన్నారు. ఒక్క ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు చేసి మిగతావి పట్టించుకోలేదన్నారు. దాంతో సాగునీటి ప్రాజెక్టులు 70% పూర్తయినా ఇప్పుడు నిధుల కొరతతో ఆగిపోయాయన్నారు రేవంత్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నిధులు పుష్కలంగా ఉన్నాయి. చిత్తశుద్ధితోని ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దీనికి సంబంధించిన దేవాదుల కావచ్చు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 3 కావచ్చు, ఎన్నో రకాల ప్రాజెక్టులు, గోదావరి నదీ జలాలకు సంబంధించిన ప్రాజెక్టులను మనము ఈ 10 సంవత్సరాలలో పూర్తి చేసుకొని 967 టీఎంసీలను మనము వినియోగంలోకి తెచ్చుకొని ఉంటే ఈనాడు వరద జలాల మీద కూడా మనం వాటా అడిగి వరద జలాలకు కూడా అవసరం అనుకుంటే దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడానికి అవకాశం ఉండే. తెలంగాణ నీటి హక్కులు సంపూర్ణంగా కాపాడుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి, కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన నీటి హక్కులను దక్కించుకుంటామన్నారు. ఈ విషయంలో ఎవ్వరికీ ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రంతో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు జరుపుతామని చెప్పారు సీఎం. ఈరోజు మేము వచ్చిన తర్వాత ప్రాథమిక దశలో చర్చలు ఉన్నాయి. పక్క రాష్ట్రంతో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు చేస్తాం, మా హక్కులు సాధించుకుంటాం. మీకు వివాదం కావాలన్నా, పరిష్కారం కావాలన్నా అంటే మేము పరిష్కారం కోరుకుంటాం. మీకు చర్చలు కావాలన్నా, పంచాయతీలు కావాలన్నా అంటే మేము చర్చలు కోరుకుంటాం. మేము శాశ్వతంగా మన యొక్క నీటి హక్కులను కాపాడి తెలంగాణలో ప్రతి ఎకరాకి సాగునీరు, తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. గోదావరి, కృష్ణా నదీ జలాల వివాదంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చిద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరిగేషన్పై కేసీఆర్, హరీష్ రావుతో తమ ప్రభుత్వం చర్చకు సిద్ధమన్నారు. అంతేకాని నీటి హక్కులపై కేసీఆర్, హరీష్ చౌకబారు రాజకీయాలు చేయొద్దన్నారు. 2 ఏళ్లుగా కాళేశ్వరం నుంచి చుక్క నీటిని ఎత్తిపోయకుండా దేశంలోనే అత్యధికంగా వరి పండించామన్నారు సీఎం. 2 సంవత్సరాలు మేము వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయకపోయినా భారతదేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా ఈ 2 సంవత్సరాలు 4 పంటలు మనమే మొదటి స్థానంలో ఉన్నాం.
గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చర్చ చేద్దాము. ఇతరులు తరలించుకోవడానికి మీరు సహకరిస్తున్నారు, మీరే వాళ్లకు నీళ్ళన్నీ వదులుతుండ్రు అని ఇట్లాంటి చౌకబారు ఆరోపణలతోని ఏమీ ప్రయోజనం లేదు. నేను సూచన చేస్తున్నా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి, దయచేసి చౌకబారు విమర్శల వల్ల తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయకండి. జూన్ 2 లోపల భూసేకరణ కోసం 600 కోట్లు మంజూరు చేస్తామన్నారు సీఎం రేవంత్. నెల లోపల దేవాదుల పంపు రిపేరు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల భూసేకరణకు ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రామప్ప చెరువు నుంచి జంపన్నవాగుకు నీరు అందించే ప్రణాళికపైన నివేదిక ఇవ్వాలని సూచించారు. కంప్లీట్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన అంచనాలు అన్నిటిని కూడా సవరించుకొని తీసుకొని వచ్చి మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని పనులను వేగవంతం చేసి ప్రాజెక్టులను పూర్తి చేయండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్థూలంగా నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. దీనికి సంబంధించిన భూసేకరణ కావచ్చు, నిర్మాణానికి కావచ్చు, మెయింటెనెన్స్కి కావచ్చు, అవసరమైన అన్ని నిధులను కూడా సత్వరమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికాలోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఏ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు ఆహ్వాన లేఖను పంపించారు. మార్చి 27న హార్వర్డ్ స్కూల్ క్యాంపస్లోనే ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సింపోజియంలో ఏఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కంప్యూట్ పవర్, ఇంపాక్ట్ ఆన్ లివబిలిటీ అండ్ వర్క్ ఫోర్స్ అనే ప్యానెల్లో ప్రసంగించాలని ఇన్విటేషన్ పంపారు. ఈ సెషన్లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూటర్ కారిడార్స్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది. మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేతలు తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, గంగన్న లొంగిపోయారు. వీరితో పాటు మరో 16 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. వీరిని పటిష్ట భద్రత మధ్య హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ లొంగిపోయారు. దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, నరసింహారెడ్డి అలియాస్ గంగన్న సరెండర్ అయ్యారు. వీరితో పాటు మరో 16 మంది మావోయిస్టు సభ్యులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. వీరంతా తెలంగాణ ఎస్ఐబి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితమే దేవ్జీ, మల్లా రాజిరెడ్డి సహా మరికొందరు జనజీవనంలోకి వస్తారని చెప్పారు మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి దళిత కుటుంబంలో పుట్టారు. 1980లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీఎస్సీ చదువుతుండగానే విప్లవ పార్టీకి ఆకర్షితులయ్యారు. రాడికల్ విద్యార్థి సంఘం సభ్యుడిగా కరీంనగర్ ప్రాంతంలో చురుగ్గా పనిచేశారు. 1983-84 ప్రాంతంలో దండకారణ్యానికి వెళ్లారు దేవ్జీ. ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 2001లో పార్టీ సెంట్రల్ కమిటీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడయ్యారు దేవ్జీ. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్కౌంటర్ తర్వాత పార్టీలో కీలకంగా మారారు. నంబాల స్థానంలో పార్టీ బాధ్యతలు చూశారు. ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలపై జరిగిన కీలక దాడుల్లో దేవ్జీ పేరే ప్రధానంగా వినిపించేది. మావోయిస్టు మిలిటరీ శిక్షణ ఆపరేషన్లో దేవ్జీది కీ రోల్. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పాటు వెనుక కూడా ఉన్నారని టాక్. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారు దేవ్జీ. గతేడాది నవంబర్లో ఏపీలోని మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో దేవ్జీ చనిపోయారని వార్తలొచ్చాయి. అయితే పోలీసుల అదుపులో ఉన్నారని పౌర హక్కుల సంఘం నాయకులు ఆరోపించారు. ఈ ఆరోపణలను అప్పట్లో పోలీసులు ఖండించారు. ఇప్పటికే చాలా మంది మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో చనిపోయారు. ప్రస్తుతం ఉన్న కొద్ది మంది కూడా లొంగిపోతున్నారు. దాదాపు 5 దశాబ్దాలు ఎర్రజెండా కింద సాగిన మావోయిస్టు ఉద్యమ కథ ముగిసినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా 2025 ఏడాది మావోయిస్టులకు ఒక బ్లాక్ ఇయర్. ఓవైపు వరుస ఎన్కౌంటర్లు, మరోవైపు కీలక నేతల లొంగుబాట్లతో తీవ్రంగా నష్టపోయింది. దీనికి తోడు ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టు పార్టీ ఉనికి ప్రమాదంలో పడింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు మంత్రులు. అందులో భాగంగానే దేవాదులతో పాటు మిగతా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన చూసి ఓర్వలేక ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులపై బీఆర్ఎస్ విషంక చిమ్ముతోందన్నారు మంత్రులు. వాళ్లకు ప్రజలే తగిన జవాబు చెప్తారన్నారు.
గోదావరిలో ఒక్క చుక్క కూడా వదులుకోమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఏడాదిలోనే ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ నీటి హక్కులను సంపూర్ణంగా కాపాడుకుంటామన్నారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ మంత్రులతో కలిసి పరిశీలించారు ఉత్తమ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చుక్క నీటి కూడా త్యాగం చేయడానికి ఎవరికి వదులుకోవడానికి సిద్ధంగా లేము. తప్పనిసరిగా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో గోదావరి నదీ జలాల విషయంలో కానీ, కృష్ణా నదీ జలాల విషయంలో కానీ తెలంగాణ యొక్క నీటి వాటా, నీటి హక్కులు మేము సంపూర్ణంగా కాపాడుకుంటాం. గోదావరి నది మీద అన్ని ప్రాజెక్టులు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాం. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీని రోల్ మోడల్ గా తయారు చేస్తామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. కౌన్సిలర్లు ప్రతిరోజు డివిజన్లలో తిరిగి ప్రజలకు ఏం అవసరం ఉందో తెలుసుకోవాలన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పనులు చేయాలని సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీ కొత్త పాలకవర్గ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొంగిలేటి. ఖమ్మానికి ఆనుకొని ఉన్న ఈ మున్సిపాలిటీలో మౌలిక వసతులు చాలా అవసరం అన్నమాట వాస్తవం. అనేక మంది ఆడబిడ్డలు చెప్పిన మాటలు విన్నాను. వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ఆనాడు ఎన్నికల సభలో చెప్పటమే కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తానని ఆ రోజు చెప్పాను. మీ అందరి దయతో చేయగలిగి ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వాతావరణాన్ని బలోపేతం చేస్తే సమాజ అభివృద్ధికి పటిష్టమైన పునాది పడుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మనుషులు ఊపిరి ఉన్నంత వరకు విలువలతో కూడిన జీవితాన్ని కొనసాగించాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. గిరిజన సాంప్రదాయ దుస్తులతో వచ్చిన మహిళలతో కలిసి మంత్రి జూపల్లి, కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆడిపాడారు. ప్రతి తాండాలో చదువు వచ్చిన వాళ్లకు చదువు నేర్పిస్తామనేది వాగ్దానం చేయాలి. నెంబర్ 1, చదువు నేర్చుకోవడానికి ఏ వయసు వాళ్ళైనా చదువు నేర్చుకోవచ్చు. మహా అంటే రోజుకు 1 గంట, ఒక 6 నెలలు రోజుకు 1 గంట. సో చదువుకున్న విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు చదువు నేర్పించే ఏర్పాటు చేయాలి. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య యత్నంపై స్పందించారు మంత్రి వాకిటి శ్రీహరి. హాస్పిటల్కు వెళ్లి స్టూడెంట్ను పరామర్శించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని, మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బాధిత ఫ్యామిలీకి ధైర్యం చెప్పారు. సూసైడ్ అటెంప్ట్కు కారణాలపై విచారణ చేయిస్తున్నట్టు తెలిపారు మంత్రి వాకిటి. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపైన బీఆర్ఎస్ విషం చిమ్ముతుందన్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. మూసీని ప్రక్షాళన చేయడం వారికి ఇష్టం లేదన్నారు. మూసీ క్లీన్ అయితే సీఎం రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందని హరీష్ రావుకు భయమన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేస్తుంటే బాధితులను బీఆర్ఎస్ రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బల్మూరి. హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన చేస్తే తట్టుకోలేక, జీర్ణించుకోలేక కల్వకుంట్ల తారక రామారావు, అదేవిధంగా హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు హైదరాబాద్ లో మూసి ప్రక్షాళన చేస్తే హైదరాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే పాలాభిషేకం చేసి పట్టం కడుతున్న ఒక దురుద్దేశంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నం, ఆపే ప్రయత్నం చేస్తారు. తాను ఇచ్చిన అధికారిక వినతి పత్రంపై రాష్ట్రపతి కార్యాలయం సానుకూలంగా స్పందించిందన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. గ్రేటర్లో కంటోన్మెంట్ విలీన పోరాటంపై మొదటి విజయం సాధించామన్నారు. కంటోన్మెంట్ ప్రజల చిరకాల స్వప్నమైన సివిల్ ఏరియాల విలీన ప్రక్రియలో ఒక ప్రధాన అడుగు పడిందని చెప్పారు శ్రీ గణేష్. నేను అందరికీ లెటర్ రాశాను. అందులో భాగంగానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్ రాస్తే, మాకు డిమాండ్స్ ఏముందని వారికి రాస్తే న్యాయమైన డిమాండ్ అని వారు భావించి వారు కూడా డిఫెన్స్ సెక్రటరీకి, ఒక కన్సర్న్ మంత్రులకంతా లెటర్ పెట్టడం ఇదొక మనకు ఫస్ట్ విజయం అని కూడా ఈ సందర్భంగా కంటోన్మెంట్ ప్రజలకు తెలుసు. గత పాలకులు సీతారామ ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరంపై కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి. సీతారామ ప్రాజెక్టు కాలువ కింద కోల్పోయిన భూములకు అందరికీ నష్టపరిహారం అందుతుందని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా రామచంద్రపురంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజ్ నెంబర్ 6 కాలువ పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే రాగమయ్యి. మూసీ పునర్జీవంపై కాంగ్రెస్కు చిత్తశుద్ది లేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. గోదావరి నీళ్లను మూసీ మురికిని పారదోలేందుకు కేసీఆర్ ప్రణాళికలు వేశారన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని మూసీ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్ సర్కార్ మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. తాము చేపట్టిన మూసీ ప్రాజెక్టును కొనసాగిస్తున్నారని చెప్పారు. పేదల ఇండ్లు కూలగొట్టొద్దని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు.
ఈరోజు మూసి మురికిపోవాలని అందరూ కోరుకుంటున్నారు, మూసి శుద్ధి జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ పని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 3,800 కోట్ల రూపాయలతో మేము 38 STPలు బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది. మూసి అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దు, మూసి అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడం వద్దు అంటున్నాం. మేము మూసి అభివృద్ధి వద్దనడం లేదు, మూసి యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. We have spent 4,000 crores. We started developing the Musi project. ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత పాలకుల నిర్లక్ష్యంతో అవినీతి పెరిగిందన్నారు. తప్పు చేసి సమర్థించుకోవడమే వైసీపీకి తెలుసని విమర్శించారు బాబు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో చేసిన తప్పును ఒప్పుకోకపోగా అసలేం జరగలేదన్నట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు మంత్రులు. మరోవైపు రాష్ట్రంలో లడ్డూ అంశం తప్ప మరే సమస్యలు లేవా అని ప్రశ్నించారు వైసీపీ నేతలు. వికసిత్ భారత్ సాధనలో గ్రామీణ డాక్ సేవలు ముందుండాలని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పార్సిల్ పంపిణీలో గ్రామీణ డాక్ సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ఏపీ గుంటూరులోని సత్యసాయి సిటీలో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనం నిర్వహించారు. ఉత్తమ గ్రామీణ డాక్ సేవలకు అవార్డులు ప్రదానం చేశారు సీఎం. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. Government of India is giving money, phase 1, phase 2, phase 3, all integration. My request to all of you, now India is moving very fast. All of us has to understand this. Vikasit Bharat 2047. I have seen so many prime ministers, policy makers. No policy maker has thought AI, global conference. Leave alone AI, never they thought about IT also. That is the vision is having. ఏపీ చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దేవాలయాన్ని కేంద్ర స్కీమ్ కింద నమోదు చేసి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సో భవిష్యత్తులో మరింత ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. స్థానిక శాసనసభ్యులు కూడా ప్రసాద్ స్కీమ్ కేంద్రం నుంచి ఏదైతే ఆలయాలకి పర్యాటక కేంద్రాలకి ప్రసాద్ స్కీమ్ ఉందో దానికి సంబంధించి ఈ యొక్క ఆలయం కూడా అందులో పెట్టి అభివృద్ధి చేయాలని వారు కూడా కోరడం జరిగింది. తప్పకుండా నా వంతుగా ప్రయత్నం కూడా చేస్తాం. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి నిమ్మల రామానాయుడు. రసాయనాల మిశ్రమంతో లడ్డూలు తయారు చేశారని ఆరోపించారు. శ్రీవారి పటాలను ప్లక్కార్డుల రూపంలో మండలిలో ప్రదర్శించడం దారుణమన్నారు మంత్రి నిమ్మల. వెంకటేశ్వర స్వామి గారి యొక్క పేరు కానీ తిరుమల తిరుపతి గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ లేదు అని చెప్తూ ఉన్నా. మొన్న సిబిఐ ఛార్జ్ షీట్ సాక్షాత్తు అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డూలో నెయ్యి అనేదే లేదు, అది రసాయనాల మిశ్రమం అని చెప్పిన తర్వాత కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఈవేళ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతారని చెప్పి ఈవేళ ప్రశ్నిస్తూ ఉన్నా. ఏపీ పోలీసు వ్యవస్థలో ప్రజలకు రక్షణ లేదని ఆరోపించారు మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు. తన ఇల్లు, ఆఫీస్పై టీడీపీ గుండాలు దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. లడ్డూ వివాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు అంబటి. దోషం చేశారు, తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు, కారును దోషం చేశారు, కేసు పెట్టారు, లోపల పంపారు. ఏంటిది? ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉండటం శ్రేయస్కరం కాదు అనేది నేను మాట్లాడటం కాదు. ఈ సమాజంలో శాంతి కోరుకునేవాళ్ళు, ఈ సమాజంలో పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షణగా ఉండాలని కోరుకునేవారు, అభిప్రాయపడేవారు మాట్లాడాలి అనేది నా అభిప్రాయం. ఏపీ సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ విషయంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమన్నారు. నెయ్యిలో కల్తీ లేదని, సీబీఐ వైసీపీకి సంబంధం లేదని సిట్ చెప్పిందని గుర్తు చేశారు భూమన. లేనిపోని సమస్యలు సృష్టించడానికి సర్వోన్నత న్యాయస్థానానికి ఎవరైనా వెళ్తారా? సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నటువంటి సిబిఐ సిట్ అందులో ఏ రకమైనటువంటి ఆవు కొవ్వు పంది కొవ్వు లేదు అని తేల్చినారు. తేల్చటమే కాకుండా దీనికి వైసీపీ నాయకులకు ఏ సంబంధము లేదని చెప్పినారు. మొత్తంగా తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంపై అధికార టీడీపీ, ప్రతిపక్షం వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తప్పు చేయలేదని వైసీపీ, పెద్ద పాపం చేశారని టీడీపీ నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సమ్మిట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందన్నారు ప్రధాని మోదీ.
భారతీయ యువత ప్రతిభను చాటి చెప్పిందని కొనియాడారు. దేశాభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మారిందని విమర్శించారు. ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఈవెంట్ను కాంగ్రెస్ పార్టీ చెత్త రాజకీయాలకు వేదికగా మార్చుకుందని ఫైర్ అయ్యారు మోదీ. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచ దేశాలను ఆకర్షించిందని చెప్పారు. ముఖ్యంగా 2 భారత ఆవిష్కరణలు ప్రపంచ నేతలను ఆశ్చర్యపరిచాయని తెలిపారు. జంతువుల చికిత్స ట్రాక్కు ఏఐ వినియోగించడం చూసి ఆశ్చర్యపోయారని చెప్పారు. ఏఐ సాయంతో పురాతన గ్రంథాలు జ్ఞానాన్ని సంరక్షించడంపై ప్రశంసలు వచ్చాయన్నారు. మన్ కీ బాత్లో ప్రసంగించిన ప్రధాని ఏఐ, అంతరిక్ష పరిశోధన, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు मोदी। कई देशों के नेता, उद्योग जगत के लीडर्स, इनोवेटर्स और स्टार्टअप सेक्टर से जुड़े लोग एआई इंपैक्ट समिट के लिए भारत मंडपम में एकत्र हुए। आने वाले समय में एआई की शक्ति का उपयोग दुनिया किस प्रकार करेगी, इस दिशा में यह समिट एक टर्निंग पॉइंट साबित हुई है। భారతీయ యువత ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందన్నారు పీఎం మోదీ. తమ ఆవిష్కరణలతో దేశ కీర్తిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. టెక్ దిగ్గజాలకు మన యువత ప్రతిభ, నూతన ఆవిష్కరణలను స్వయంగా చూపించే అవకాశం ఏఐ సమ్మిట్తో లభించిందని చెప్పారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మోదీ. एआई की मदद से हम हमारे प्राचीन ग्रंथों को, हमारे प्राचीन ज्ञान को, हमारी पांडुलिपियों को संरक्षित कर रहे हैं, आज की जनरेशन के अनुरूप ढाल रहे हैं। डिस्प्ले के लिए सुश्रुत संहिता का चयन किया गया। దేశాభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మారిందన్నారు ప్రధాని మోదీ. ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నేతల నిరసనను తీవ్రంగా ఖండించారు. గ్లోబల్ ఈవెంట్ ను కాంగ్రెస్ పార్టీ చెత్త రాజకీయాలకు వేదికగా మార్చుకుందని విమర్శించారు. యూపీలోని మీరట్ లో పర్యటించిన ప్రధాని మొట్టమొదటి నమో భారత్ ఆర్ఆర్టీఎస్ రైలు ప్రారంభించారు. 12,930 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మోదీ. साथियों, कांग्रेस ने भारत के एक वैश्विक आयोजन को अपनी गंदी और नंगी राजनीति का अखाड़ा बना दिया। विदेशी अतिथियों के सामने कांग्रेस के नेता कपड़े उतारकर पहुंच गए। मैं कांग्रेस वालों को पूछता हूं, देश तो जानता है आप पहले से ही नंगे हो, फिर कपड़े उतारने की जरूरत क्या पड़ी? దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి విపక్షాలు ఆందోళన చెందుతున్నాయన్నారు బీజేపీ నేతలు. ప్రజల నుంచి ఆదరణ తగ్గుతుండటంతోనే ఏఐ సమ్మిట్ లాంటి ప్రపంచ వేదికలపై ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. That's all for now.